బెంగళూరు పరప్పన జైల్లో లొంగిపోయేందుకు వస్తున్న శశికళ తమిళనాడు కర్ణాటక సరిహద్దు దాటారు. ఆమె చెన్నై నుంచి నేరుగా పరప్పన కోర్టుకి చేరుకున్నారు శశికళ. అయితే తనకి కొన్ని స్పెషల్ సౌకర్యాలు జైల్లో కల్పించాలి అంటూ కోర్టుని కోరిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం ఆ దృశ్యాలు మనం చూస్తున్నాము. శశికళతో పాటు ఇళవరసి, అదేవిధంగా సుధాకరన్, ఈ ఇద్దరు కూడా ఆమెతో పాటు ఉన్నారు. నిన్న సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఈ ముగ్గురు ఇవాళ కర్ణాటక కోర్టులో లొంగిపోయేందుకు బయలుదేరిన పరిస్థితి. మధ్యాహ్నం తమిళనాడు నుంచి బయలుదేరి వాళ్ళు అక్కడికి చేరుకున్నారు. కాసేపటి క్రితమే బెంగళూరు చేరుకున్నారు. పరప్పన అగ్రహార కోర్టులో వాళ్ళు లొంగిపోయే అవకాశం ఉంది. అదేవిధంగా జైల్లో తనని ఒక ప్రత్యేక ఖైదీలా ట్రీట్ చేయండి అని శశికళ ఒక పిటిషన్ పెట్టుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇంటి ఆహారం, టీవీ, ఏసీ, అదేవిధంగా మినరల్ వాటర్ తనకి కల్పించాలి అని కూడా ఆమె కోరినట్టుగా మనకు తెలుస్తుంది. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సంజయ్ అందిస్తారు. సంజయ్, చెప్పండి. బిందు, ఎట్టకేలకు శశికళ తన కారాగార వాసానికి చేరుకుందని చెప్పొచ్చు. ఏదైతే మధ్యాహ్నం 12 గంటలకు చెన్నైలోని పోయస్ గార్డెన్ నుండి బయలుదేరిన ఆమె తన మంది మార్బలంతో సాయం రాగా అక్కడి నుండి నేరుగా మెరీనా తీరానికి వెళ్లి అక్కడ జయలలిత సమాధి వద్ద 3 సార్లు శబ్దం కూడా చేసిన దృశ్యాలు మనం మధ్యాహ్నం నుంచి చూసాం. అంతేకాకుండా అక్కడి నుండి ఎంజీఆర్ సమాధి వద్దకు వెళ్లి నివాళులు అర్పించి అక్కడ నేరుగా బెంగళూరుకు బయలుదేరడం జరిగింది. వేలూరు మీదుగా కృష్ణగిరి, వేలూరు మీదుగా బెంగళూరు కొద్దిసేపటి కిందటే బెంగళూరు చేరుకున్నారు. అక్కడ ఏదైతే బెంగళూరులోని పరప్పన అగ్రహారం జైల్లో ఆమె కోసం ప్రత్యేకంగా అక్కడే ఉన్న కారాగారంలోనే ఉన్న పరప్పన అగ్రహారం జైల్లోనే ఉన్న ప్రత్యేక ఒక న్యాయస్థానంలో న్యాయమూర్తి ముందు ఆమె సరెండర్ కానున్నారు. అందుకు సంబంధించిన ముందస్తుగానే ఏర్పాట్లను వాళ్ళ న్యాయవాదితో పాటు శశికళ భర్త నటరాజన్, లోక్సభ డిప్యూటీ స్పీకర్ తంబిదొరై వీరు ముందస్తుగానే అక్కడికి వెళ్లి ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. అంతేకాకుండా శశికళ మరి కొద్దిసేపట్లో సరెండర్ అవుతారంటూ కూడా కోర్టుకు సమాచారం ఇవ్వడం జరిగింది. న్యాయమూర్తి ముందు శశికళను హాజరుపరిచి మరికొద్దిసేపటి లోపల జైలు లోపల ఆమెకు ప్రత్యేకంగా ఒక గదిని కేటాయించనున్నారు. ఆమెకు అంతేకాకుండా ఖైదీ నంబర్కు సంబంధించిన నంబర్ను కూడా అలాట్ చేయనున్నారు. అయితే మొత్తానికి శశికళ తనకు 4 వారాలు గడువు కావాలని సుప్రీంకోర్టును కోరినా కూడా సుప్రీంకోర్టు తీవ్రంగా ఈ విషయాన్ని పరిగణించడం జరిగింది. ఏదైతే నిన్న తీర్పిచ్చామో అదే ఇమ్మీడియట్లీ అంటే అత్యవసరంగా లొంగిపోవాలి సరెండర్ కావాలని ఏదైతే తీర్పిచ్చామో ఇమ్మీడియట్లీ అన్నంటూ ఈ సందర్భంగా గడువు కోరిన సందర్భంగా న్యాయమూర్తి చెప్పినట్లుగా మనకు తెలుస్తుంది. అంతేకాకుండా ఏదైతే ఇమ్మీడియట్లీగా లొంగిపోవాలని చెప్పడం జరిగిందో తద్వారానే చెన్నై నుండి ఆమె నేరుగా బెంగళూరు తరలి వెళ్ళటం జరిగింది. మొత్తానికి నిన్న సాయంత్రం నుండి ఆమె బెంగళూరు జైలుకు వెళ్తారనంటూ వచ్చినా కూడా కోర్టు తీర్పు నకళ్ళు రావడం ఆలస్యం కావడం, అంతేకాకుండా ఆమె ఈ రోజు న్యాయస్థానంపై తిరిగి రివ్యూ పిటిషన్ ను ఆమె దాఖలు చేసుకోవడం, దాన్ని తిరస్కరించడం వంటి కూడా కొంచెం జరిగినా కూడా ఆమెకు కోర్టు తీర్పు నిరాశ ఇచ్చిందని చెప్పొచ్చు. తద్వారా ఆమె జైలుకు చేరుకొని ప్రస్తుతం ఆమె కారాగారంలోకి వెళ్లేందుకు సిద్ధంగా న్యాయమూర్తి ముందు సరెండర్ అయ్యారని చెప్పొచ్చు. సో శశికళ క్యాంప్ లో ఏం జరుగుతోంది ప్రస్తుతం? ఎవరన్నా మరింత మంది బయటకు వచ్చే అవకాశం ఉందా? జనరల్లీ ఎవరైతే నాయకత్వం వహిస్తున్నారో వాళ్ళు డిస్టర్బ్ అయితే ఆటోమేటిక్ గా మొత్తం బలగం అంతా డిస్టర్బ్ అవుతుంది అనేది ఫాలో అయ్యే సూత్రం. ఇప్పుడు శశికళ బయటకు వచ్చిన తర్వాత అలాంటి పరిస్థితి ఎక్స్పెక్ట్ చేయొచ్చా? బిందు, ఏదైతే తమిళనాడు రాజకీయాలు ప్రధానంగా అన్నాడీఎంకే రాజకీయాలు ప్రస్తుతం చీలిక వర్గం మొదలైందని చెప్పొచ్చు. అన్నాడీఎంకేలో తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా శశికళను ఎన్నుకున్న అనంతరం తదుపరి ఆమెకు వ్యతిరేక వర్గం అన్నాడీఎంకేలో ఏర్పడింది. పన్నీర్ సెల్వం నేతృత్వంలోనే వ్యతిరేక వర్గంలో ఇప్పటికీ పార్టీలోని సీనియర్ నేతలు, వ్యవస్థాపక సభ్యులందరూ కూడా పన్నీర్ సెల్వం నేతృత్వానికి వెళ్లడం జరిగింది. దీంతో పార్టీలో శశికళ ప్రభావం తగ్గిందని చెప్పొచ్చు. ఇక కోర్టు తీర్పు వచ్చిన నేపథ్యంలో పార్టీకి బంధువైన టీటీవీ దినకరన్ నియమించడంతో ఆ పార్టీలో ఉన్న మరో సీనియర్ నేత, ఏకైక సీనియర్ నేత, వ్యవస్థాపక సభ్యుడైన మరో కరుపుస్వామి పాండ్యను కూడా పార్టీ నుంచి బయటకు వెళ్లడంతో పార్టీకి ప్రస్తుతం సీనియర్ నేతలు కానీ లేకుంటే వ్యవస్థాపక సభ్యులు కానీ ఎవరు లేని పరిస్థితి. దీంతో పార్టీ తమదే, అంతేకాకుండా ప్రభుత్వాన్ని కూడా తామే ఏర్పాటు చేస్తామనంటూ పన్నీర్ సెల్వం వర్గం ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితులు. అంతేకాకుండా పార్టీతో పాటు ఆ పార్టీ సింబల్ అయిన 2 ఆకుల
పాలకుల చిహ్నాన్ని కూడా తమకే ఇవ్వాలనంటూ కూడా వారు ఈసీకి లేఖ రాయడం జరిగింది. దీంతో పార్టీలో శశికళ ప్రభావం తగ్గిందని చెప్పొచ్చు. ఆమె జైలు జీవితం శశికళ రాజకీయ జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టిందని చెప్పొచ్చు. ఇక ఈ నేపథ్యంలో శశికళ వర్గంలో ఉన్న ఎమ్మెల్యేల పరిస్థితి కూడా కొంత అగమ్య గోచరంగా ఉందని చెప్పొచ్చు. అయితే ఇప్పటికే ఎడపాటి పళనిస్వామి నేతృత్వంలో ఆయన పక్ష నేతగా ఎన్నుకోవటం, ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు గవర్నర్ ఆహ్వానించాలంటూ గవర్నర్ను కలిసి వేడుకోవడం కూడా జరిగింది. అయితే గవర్నర్ నుండి ఎటువంటి స్పష్టమైన ప్రకటన రాలేదు. ఈ నేపథ్యంలో శశికళ జైలుకు వెళ్లిన అనంతరం ఆమె జైలుకు వెళ్లేందుకు బయలుదేరిన గంటలోనే పార్టీలో ఉన్న ఏకైక సీనియర్ నేత ఆయన కూడా హఠాత్తుగా పార్టీ నుండి బయటకు వచ్చి టీటీవీ దినకరన్ కు ఆయన ఏదైతే డిప్యూటీ జనరల్ సెక్రటరీ పదవి ఇవ్వటాన్ని వ్యతిరేకిస్తూ ఆయన తీవ్ర స్థాయిలో శశికళ కుటుంబం తన అన్నాడీఎంకే పార్టీని ఆమె కుటుంబంగా భావిస్తున్నారు, ఆమె కుటుంబ పాలనకు గీతం కుటుంబ పాలనను తెరలేపుతున్నారనంటూ కూడా తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసిన పాండ్యన్ తదుపరి ఆ పార్టీ నుండి బయటకు రావడం జరిగింది. ఈ నేపథ్యంలో ఏదైతే గోల్డెన్ బీచ్ రిసార్ట్ లో ఉన్నారో ఆ ఎమ్మెల్యేల పరిస్థితి కూడా ఆమె గోప్యంగా ఉంది. ఈ రోజు మధ్యాహ్నం వారిపై శశికళతో పాటు ఎడపాటి పళనిస్వామి, చంగోటైన మొత్తం 5గురిపై ఏదైతే ఆ రిసార్ట్ నుండి తప్పించుకుని వచ్చానంటూ పన్నీర్సెల్వం వర్గంలో చేరిన మధురై దక్షిణ ఎమ్మెల్యే శరవణన్ ఈరోజు కోవత్తూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం, దానిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని వారిపై కిడ్నాప్ కేసు నమోదు చేయడం వంటి జరిగింది. తద్వారా పోలీసులు విచారణ ప్రారంభించి రిసార్ట్ లో ఉన్న ఎమ్మెల్యేలందరినీ కూడా అక్కడి నుండి బయటకు వెళ్లిపోవాలి, అంతేకాకుండా రిసార్ట్ యజమాని ఏదైతే ఉన్నారో వారు కూడా అది ఖాళీ చేయాలనంటూ కూడా ఇప్పటికే పోలీసులను ఆశ్రయించడంతో పోలీసులు ఒక్కసారిగా జిల్లా ఎస్పీ ముత్తరస్ నేతృత్వంలోని 2000 మంది పోలీసులు రిసార్ట్ ను ముట్టడించడం జరిగింది. అంతేకాకుండా అక్కడ నుంచి ఎమ్మెల్యేలు కూడా బయటకు పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సమయంలో ఆ పార్టీలో ఏదైతే పార్టీ సీనియర్ ఎమ్మెల్యేలు కావచ్చు, ఏదైతే శశికళ వర్గం ఉందో ఎమ్మెల్యేలందరినీ మూకమ్మడిగా ఒకచోటే ఉంచేందుకు వాళ్ళు తీవ్రంగా శ్రమిస్తున్నారని చెప్పొచ్చు. ఒకవేళ అక్కడి నుండి ఎమ్మెల్యేలు బయటకు వచ్చిన పక్షంలో తప్పనిసరిగా అందులో ఉన్న దాదాపు 50 మందికి పైగా ఎమ్మెల్యేలు పన్నీర్సెల్వం వర్గానికి మద్దతు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని శశికళ వర్గం అనుమానిస్తుండటంతో ప్రస్తుతం అక్కడ పరిస్థితి కొంచెం ఉద్రిక్తంగా మారింది. అయితే గవర్నర్ ఒక స్పష్టమైన ప్రకటన చేయడం ద్వారా తప్పనిసరిగా పన్నీర్సెల్వం కానీ ఎడపాటి పళనిస్వామి కానీ సభలో ఏదైతే శాసనసభలో మెజారిటీని నిరూపించుకోవడం, బలాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేయవచ్చంటూ కూడా ఏదైతే అటార్నీ జనరల్ పేర్కొన్నారో తదనుగుణంగానే గవర్నర్ నుండి ఒక స్పష్టమైన ప్రకటన రావాల్సి ఉంది. దీంతో ప్రస్తుతం 2 వర్గాల్లో కొంత ఉద్రిక్తకర పరిస్థితులు ఉన్నాయని చెప్పొచ్చు. రైట్ సంజయ్, ఇప్పటిదాకా కూడా కోర్టు తీర్పు అనేది ఒక అడ్డంకి ఈ మొత్తం పొలిటికల్ సినారియోలో అనుకున్నారు. సో ఈమె ఆల్మోస్ట్ ఇప్పుడు జైల్లో కూడా లొంగిపోయిన పరిస్థితులు మనం చూస్తున్నాం. ఒక ఫెయిర్ వాతావరణంలో నెక్స్ట్ మూవ్ ఉండబోతోందని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఎవరైతే ఒక క్యాంపు రాజకీయంలో భాగంగా శశికళ దగ్గర ఉన్నారో ఎమ్మెల్యేలు, వాళ్ళంతా ఇప్పుడు ఫెయిర్ అండ్ ఫ్రీ ఎన్వైరన్మెంట్లో ఒక డెసిషన్ తీసుకుంటారని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? లేదంటే ఖచ్చితంగా ఒక ఒత్తిడి ఉంది అటు పళనిస్వామి నుంచి కానివ్వండి, లేదంటే ఇటు పన్నీర్సెల్వం నుంచి కానీ అనుకోవచ్చా? రాజ్యాంగ పరంగా గవర్నర్ తన వద్ద ఉన్న విచక్షణాధికారాల ప్రకారం రాజ్యాంగ సంక్షోభాన్ని ఫుల్ స్టాప్ పెట్టాలంటే తప్పనిసరిగా ఒక నిర్ణయాన్ని ప్రకటించాల్సి ఉంటుంది. ఏదైతే ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న రాజకీయ సంక్షోభం, ఒకే పార్టీలో ఉన్న సంక్షోభాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే ఏదైతే అటార్నీ జనరల్ కావచ్చు, లేకుంటే పలువురు న్యాయ నిపుణుల సలహా కూడా తీసుకున్న గవర్నర్ తప్పనిసరిగా ఎవరు మెజారిటీ నిరూపించుకునే ప్రయత్నం చేస్తారు, లేకుంటే ఆ పార్టీలో ఉన్న చీలికలు కావచ్చు, లేకుంటే సీనియర్ నేతలు వారి వ్యవహార శైలి, వారి వెనుక ఉన్న ఏదైతే మద్దతును పరిశీలించిన అనంతరమే గవర్నర్ తన ప్రకటనను కానీ గవర్నర్ తన నిర్ణయాన్ని కానీ వెలువరించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం తీర్పుపై ఎక్కువ కేంద్రీకరించిన గవర్నర్ ప్రస్తుతం శశికళ జైలుకు వెళ్లడంతో తప్పనిసరిగా ఇప్పుడు ఆయన తన నిర్ణయాన్ని వెలువరించే అవకాశం ఉంది. అయితే ఎవరికి అధికారాన్ని ఇవ్వాలి, అంటే ఎవరికి బలాన్ని నిరూపించుకునే అవకాశం ఇవ్వాలి, లేకుంటే ఎడపాటి పళనిస్వామికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు ఆహ్వానించాలనే దానిపై ఆయన సుదీర్ఘంగా తమ అటార్నీ జనరల్ కావచ్చు, లేకుండా పలువురు న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు. ఆయన ముందున్న 3-4 ఆప్షన్స్ లో ఏదో ఒక ఆప్షన్ తప్పనిసరిగా ఏదో ఒక నిర్ణయాన్ని మాత్రం తప్పనిసరిగా మరో 24 గంటల్లోగా ఏదో ఒక నిర్ణయాన్ని వెలువచ్చే ఒక ప్రస్తుతం శశికళ కూడా లేకపోవడం, అంతేకాకుండా ఆయన వర్గీయులందరూ కూడా
కొంత ఏదైతే శశికళ బయట ఉన్నట్లయితే కొంత రాష్ట్రంలో శాంతి భద్రతలకు కొంచెం విఘాతం కలిగించే అవకాశాలు ఉన్నాయనంటూ కూడా ఏదైతే పన్నీర్సెల్వం వర్గం భావించిందో తదనుగుణంగానే ప్రస్తుతం శశికళ జైలుకి వెళ్లడంతో ఆ వర్గంలో కొంచెం స్తబ్దత, కొంచెం ఏదో ఒక ఆ వర్గంలో శశికళ వర్గంలో కొంత భయాందోళన పరిస్థితులు మాత్రం ఉన్నాయని చెప్పొచ్చు. తదనుగుణంగానే ప్రస్తుతం గవర్నర్ మరో 24 గంటల్లో ఒక స్పష్టత, ఒక నిర్ణయాన్ని వెలువచ్చినట్లయితే ఏదైతే అసెంబ్లీలో మద్దతు నిరూపించుకోవటమా, ఎవరు పన్నీర్సెల్వం కానీ పళనిస్వామి కానీ మద్దతు నిరూపించుకునే ప్రయత్నం చేసేందుకు మాత్రం వాళ్ళు సిద్ధంగా ఉన్నారని చెప్పొచ్చు. బిందు. రైట్ సంజయ్, నిన్న కోర్టు తీర్పు వచ్చిన తర్వాత శశికళ కొన్ని వ్యాఖ్యలు చేశారు. నేను జైలు నుంచి పార్టీ బాధ్యతలు నెరవేరుస్తాను, పార్టీని ఎవరు చీల్చలేరు అంటూ కూడా కామెంట్స్ చేసిన పరిస్థితి. సో ఆమెకి చాలా దగ్గరైన వాళ్ళని పార్టీ బాధ్యతలు అప్పగించడం, దగ్గరైన వాళ్ళకి అప్పగించడం కూడా మనం చూసాం. వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఎంతవరకు ఉండే అవకాశం ఉంది పార్టీ పైన ఇప్పుడు? తప్పనిసరిగా బిందు, ఏదైతే శశికళ తన వర్గాన్నే పార్టీ నాయకత్వంకి నియమించడం ద్వారా తన జైలు నుండే రాజకీయాలను కావచ్చు, అంతేకాకుండా ప్రభుత్వాన్ని తన వర్గానికి చెందిన వారు ఏర్పాటు చేస్తే ప్రభుత్వాన్ని కూడా తన కనసనల్లో నడిపించవచ్చు అన్న ఆలోచనతోనే ముందస్తుగానే అప్పటికప్పుడు ఏదైతే పార్టీకి డిప్యూటీ జనరల్ సెక్రటరీగా టీటీవీ దినకరన్, వెంకటరామన్ వంటి వారిని నియమించడం ద్వారా పార్టీ తన కుటుంబ అధీనంలో ఉంటుంది, అంతేకాకుండా ప్రభుత్వం కూడా తన విశ్వాసపాత్రుల అధీనంలో ఉంటుందన్న ఆలోచనతోనే ఆమె ఏదైతే పార్టీలో వారిని నియమించడం జరిగింది. అయితే ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం ఆమె జైల్లో ఉండే పరిస్థితి, ప్రస్తుతం 4 సంవత్సరాల జైలు శిక్ష పడటంతో ఆమె గతంలో జైలుకు వెళ్ళినప్పుడు 6 నెలలు శిక్షను అనుభవించడం జరిగింది. ప్రస్తుతం 3 సంవత్సరాల 6 నెలల పాటు జైల్లో ఉండాల్సి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో 3 సంవత్సరాల పాటు జైల్లో ఉండి బయటకు వచ్చిన తర్వాత ఆమె రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుందో, ఆమె తిరిగి ఎన్నికల్లో పోటీ చేయకూడదు, అంతేకాకుండా ఆమె ప్రభుత్వంలో కూడా ఎమ్మెల్యేగా కూడా కంటెస్ట్ చేయలేని పరిస్థితులు ఇలా ఉంటాయి. తద్వారా ఆమె రాజకీయాలను ఇకపై శాసించగలుగుతుందనే ఒక నమ్మకం ఆ పార్టీలోని తన మద్దతుదారులు లేకుంటే తమ వర్గానికి సంబంధించిన వారిలో కూడా ప్రస్తుతం కొంచెం తనగిలుతుందని చెప్పొచ్చు. అయితే ప్రస్తుతం తన కుటుంబీకులను, అంటే తన కుటుంబ కనుసన్నల్లో నడిచే విధంగానే పార్టీని పెట్టేందుకుగానే ఆమె టీటీవీ దినకరన్, వెంకటరామన్, వెంకటేశన్ వంటి వారిని పార్టీకి బాధ్యతలు అప్పగించడం జరిగింది. దీంతోనే ప్రస్తుతం ఉన్న సీనియర్ నేతలు కూడా పార్టీని వీడి పన్నీర్ వర్గానికి వెళ్తున్న పరిస్థితి ఉండటంతో ప్రస్తుతం శశికళ రాజకీయ భవితవ్యం కావచ్చు, శశికళ తదుపరి భవిష్యత్తు కూడా కొంచెం అంధకారంలో పడిందని చెప్పొచ్చు. అంతేకాకుండా కొద్దిసేపటి ముందే పరప్పన అగ్రహార జైల్లోకి చేరుకున్న అక్కడ ఆమెను మ్యాజిస్ట్రేట్ ఆమెకు జైలు శిక్ష సరెండర్ కావడంతో శిక్షను ఖరారు జైలుకు పంపించే పరిస్థితి ఉంది. అయితే ఈ సందర్భంగా కూడా తనకు విఐపి కేటగిరీ కల్పించాలంటూ కూడా తనకు ఏసీ కావాలి, అంతేకాకుండా బయట నుండి ఆహారం అందించాలనంటూ కూడా కొన్ని కోరికలు కోరడం జరిగింది. అయితే ఒక శిక్ష పడిన ఖైదీకి ఎటువంటి ఒక ఏర్పాట్లు చేస్తారనే దానిపై న్యాయమూర్తి ఇప్పటివరకు స్పష్టత ఆమెకు అనుమతి ఇస్తున్నారా లేదనిపై తెలియకున్నా కూడా ఆమె మరో 3 సంవత్సరాల 6 నెలల పాటు జైలు ఉండటం వల్ల అటు పార్టీని కానీ లేకుంటే ఇటు ప్రభుత్వాన్ని ఏర్పాటుకు సంబంధించిన అంశాలను దృష్టి సారించే అవకాశాలు చాలా తక్కువనే చెప్పచ్చు. ఈ నేపథ్యంలో ఏదైతే పళనిస్వామి కూడా గవర్నర్ ఆహ్వానించేసి బలాన్ని నిరూపించుకునే ప్రయత్నంలో పళనిస్వామి వెనకాల ఎంత మేరకు శాసనసభ్యులు మద్దతు ఉంటుంది, అసలు వారందరూ కూడా ఎక్కతాటిపై పళనిస్వామికి మద్దతు ఇస్తారా లేదనేది, అంతేకాకుండా గవర్నర్ ఒకవేళ ఫ్లోర్ టెస్ట్ పెడితే ఫ్లోర్ టెస్ట్ లో ఏ మేరకు పళనిస్వామికి మద్దతు ఇస్తారు, శశికళ లేని ఈ సమయంలో ఎటువంటి ఎమ్మెల్యేల మద్దతు ఎవరి వైపు ఉంటుందనేది మాత్రం ప్రస్తుతం ప్రశ్నార్థంగా మారిందని చెప్పొచ్చు. అయితే వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాలంటే తప్పనిసరిగా గవర్నర్ నిర్ణయం పైనే ఆధారపడి ఉంటుంది. అయితే గవర్నర్ నిర్ణయం మరొక 24 గంటల్లో ఒక స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి. రైట్ సంజయ్.